జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒకప్పుడు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మారారు. ఆ తర్వాతన ఆ మధ్యన ఒక షాక్ ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతన ఫస్ట్ విడత నామినేషన్ పోస్టులు అయిపోయాక ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు, కనీసం చెప్పేవాళ్ళు లేరు. అయ్యా మీరు కొన్నాళ్ళ పాటు పార్టీ పనిచేయండి అయ్యా అంటే చేస్తాం, అట్లా కాకుండా ఎవరు ఏమీ చెప్పరు అన్నటువంటిది మాట్లాడటం. దాని మీద చంద్రబాబు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత ఆయనకి పదవి రావటం జరిగిపోయింది. అయితే ఇప్పుడు అదే జీవీ రెడ్డి తాజాగా సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేయడం అన్నటువంటిది కీలకం. ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయనకి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నారు. ఏపీ ఫైబర్ నెట్కి 78,000 కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ ఉంది. ఫైబర్ నెట్కి ప్రతిరోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దినేష్ కుమార్ ఐఏఎస్ ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక్కరోజు కూడా ఫైబర్ నెట్ పైన ఫోకస్ చేయలేదు. గత అధికారులతో కుమ్మక్కయ్యారా అనే సందేహం వస్తుంది. మా ప్రభుత్వం వచ్చాక